అంతే అంతే నాన్న. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. కైవల్య ఫస్ట్ సంక్రాంతి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకోబోతుంది. అందుకే ఇప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము. నాన్న కూడా కార్ తీసి రెడీగా ఉంచారు. కైవల్య పుట్టినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు మా అమ్మ తనని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా లేదు. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ ఉండాలి అంటే అమ్మ కొంచెం డల్ అయినట్టు అయితే నాకు అనిపించింది. అమ్మ మన వదిలిపెట్టి వెళ్తున్నానని డల్గా ఉంది అమ్మాయి. గణపతియే నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ కనకదుర్గాయే నమః. అమ్మ కనకదుర్గమ్మ తల్లి నన్ను చల్లగా చూడమ్మా, ఇంకో ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు చూడమ్మా. ఏంద్రా డల్లుగుండు కైవల్య బంగారి? మా అమ్మ కైవల్యాన్ని డల్గా ఉన్నావు అంటుంది, కానీ తన ఫీలింగ్ మాత్రం అసలు బయటపెట్టట్లేదు. మనం ఎక్కడికైనా బయలుదేరే ముందు దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరితే చాలా మంచిది అంటారు కదా. సో అందుకే అన్నమాట ఇప్పుడు అమ్మ కైవల్య చేత దండం పెట్టించింది. మళ్ళీ వస్తా అని చెప్పా అమ్మమ్మకి. మళ్ళీ వస్తా అమ్మమ్మ, 1 monthలో వస్తా అమ్మమ్మ. ఇంకేంది అంత ముందు చెప్తున్నా చెప్పు. బాయ్ చెప్పా అమ్మమ్మకి. బాయ్ అమ్మమ్మ, మళ్ళీ వస్తాలే 1 monthలో. బెంగ పెట్టుకో మాకు నా మీద. పండగ 3 రోజులే కదా, 1 month ఏం చేస్తాను అనుకుంటున్నారేమో. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్దామని అనుకుంటున్నాను. అందుకే 1 month గ్యాప్ అనమాట. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నందిగాం నుంచి గణేశన్పాడు మినిమం 2.5 hours పడుతుంది. చిట్టి తల్లి నందిగాంలో పడుకుంది మొదలు. గణేశన్పాడు వచ్చి వాళ్ళ పెదనాన్న తీసుకునే వరకు అసలు నిద్ర లేగలేదు. చలి పట్టుకుండా చుట్టేస్తే అసలు ప్రశాంతంగా పడుకుంది. మేమైతే రీచ్ అయిపోయాము ఇంటికి. ఏందిరా నీకు నవ్వు వస్తుందా కైవల్య? కైవల్య కైవల్య ఏందిరా నువ్వు నవ్వుతున్నావా? అక్కని చూసి చూసుకొని బాగా అల్లి లేకపడదు. 2 వేసిందమ్మో. 2 వేసింది. ఎవరు? అది కాదు కూర్చో రక్ష. ఆనందం కైవల్య 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 పైకి లేపట్లేదు. ఎవరు రక్ష? ఏం పని అవుతుందమ్మా? అంతే అంతే నాన్న. చేయి పట్టుకో. అన్నయ్య వీక్ష ఆడపిడికి రాళ్ళు దిగింది. చేయి పట్టుకో.
వీక్ష కైవల్యాన్ని డైరెక్ట్గా చూడటం ఇదే ఫస్ట్ టైం. డైలీ వీడియో కాల్స్లో చూస్తూ ఉంటుందిలే కానీ బట్ డైరెక్ట్గా చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఆబ్వియస్లీ కైవల్య అయితే అసలు వీక్షని ఇప్పటి వరకు చూడలేదు. నేను వీడియో కాల్స్లో కూడా చూపించలేదు కైవల్యకి. సో వాళ్ళిద్దరి ఫస్ట్ మీట్ అలా క్యాప్చర్ చేసేసామన్నమాట. మెమరబుల్గా ఉంటుంది. అండ్ దేవాంశ్ అయితే లేడు, వాడు ఉండుంటే కనుక ఇంకా బాగుండేది. వీక్షనేమో వాళ్ళ బాబాయ్ చంక ఎక్కేసింది, కైవల్యానేమో వాళ్ళ పెదనాన్న చంక ఎక్కేసింది. ఈ టైంలో దేవాంశ్ కూడా ఉండుంటే, ముగ్గురు ఉండుంటే ఇంకా బాగుండేది. వాడు పాపం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దిగాడంట. ఇద్దరు మనవరాల్ని అటొక్కల్ని ఇటొక్కల్ని వేసుకొని మా మామయ్య మాత్రం ఫుల్ ఖుషిగా ఉన్నారు. దేవాంశ్ కూడా వచ్చేసాడు అనమాట. తెల్లారేసరికి వాళ్ళ చెల్లితో ఆడుకుంటున్నాడు. చాలా కేరింగ్గా ఉంటాడు దేవాంశ్ ఇద్దరు చెల్లెలకి. ఇది ఫస్ట్ సంక్రాంతి మేమందరం కలిసి జరుపుకోవడం. లాస్ట్ ఇయర్ నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే జరుపుకున్నాను. బట్ అక్క లేదు అప్పుడు. వీక్ష జస్ట్ 3 months బేబీ అప్పుడు, లాస్ట్ ఇయర్ జనవరికి. సో అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. సో ఈసారి మాత్రం అందరం ఉన్నాము. సంక్రాంతి అంటే ఆబ్వియస్లీ పిండి వంటలు. సో మా పిండి వంటలు కూడా స్టార్ట్ అయ్యాయి. అత్తయ్య అక్క కలిసి కార్పోస్ చేశారు. అండ్ అరిసెలు నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్. నేనేమో పిండిని చల్లబడుతున్నా, అక్కేమో పాకం తిప్పుతుంది. యాక్చువల్లీ అరిసెల ప్రిపరేషన్లో నేనున్నాను, అందుకే ఈ ప్రిపరేషన్ షార్ట్ అంతా వచ్చింది. కారపూస ప్రిపరేషన్లో నేను అసలు లేను. జస్ట్ దాన్ని అట్లా వీడియో తీసుకొని వచ్చేసాను కానీ నేను అసలు చెయ్యి పెట్టలేదు. అరిసెల్లో మాత్రం ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఈ ఫుల్ వీడియో. అండ్ వింత ఏంటంటే ఒక్క మా మావయ్య తప్ప అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు అరిసెల్లో. రమేష్ బావగారు కూడా, ఎందుకంటే పిల్లలు కదా. సో నేను అక్క కొంచెం అటు ఇటు లేవాల్సి వచ్చింది. సో రమేష్ బావగారు కూడా ఉండి చేశారు. సో ఎంతైనా ఇంట్లో అందరూ కలిసి చేస్తేనే పండగ అంటారు కదా. సో ఈ పండగ మాత్రం అలానే జరిగింది మాది. సంక్రాంతి అంటే పిండి వంటల కంటే కూడా మెయిన్ ముగ్గులు. ఈవినింగ్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా కానీ 11, 12, 1 గంట దాకా వేస్తూనే ఉంటారు ముగ్గులైతే. బాబోయ్, నాకు అసలు ముగ్గు గీయడం రాదు, కానీ మా అక్క మాత్రం చాలా బాగా ముగ్గులు వేస్తుంది. తనకి ముగ్గులు కాంపిటీషన్లో ప్రైజెస్ కూడా వచ్చాయి. సో మా అక్క ముగ్గు గీస్తూ ఉంటే నేను మాత్రం రంగులకి పరిమితం అయిపోయాను. చిన్నప్పుడు ట్రై చేసా ముగ్గు వేయడానికి, బట్ అసలు రాలేదు. మా అత్తయ్య కూడా బాగా వేస్తారు ముగ్గులు. మా అత్తయ్య మా అక్క వేస్తూ ఉంటే నేను రంగులకి పరిమితం అయ్యానమాట. ఇది మా ముగ్గు ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉంది? బాగుంది కదా. మా అక్క బాగా వేస్తుంది, సో ఖచ్చితంగా బాగుంటుంది. ముగ్గు వేయడం ఎంత ఇంపార్టెంటో గొబ్బమ్మ పెట్టడం కూడా అంత ఇంపార్టెంట్ సంక్రాంతి టైంలో. సో అత్తయ్య అక్క కలిసి గొబ్బమ్మ పెట్టారు. టైం 1 గంట అయింది. మా ముగ్గు అయిపోయిన తర్వాత వెళ్ళి పడుకోకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ ముగ్గు ఎలా వేశారో వెళ్ళి చూసి వచ్చామన్నమాట. అలా చూసిన వాటిలో నాకు ఈ ముగ్గు బాగా నచ్చింది. బాగా వేశారు కదా. ఎర్లీ మార్నింగ్ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి భోగి మంట అయితే వేసుకున్నారు. ఆ రోజు ఈవినింగ్ భోగిపళ్ళు. యాక్చువల్లీ పిల్లలకి భోగిపళ్ళు పోద్దామని మేము అసలు ఫస్ట్ నుంచి అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ అలా అనుకొని ఉంటే మంచిగా డెకోర్ చేసి అందరినీ పిలిచి అందరి ఆశీర్వాదం ఉండేలాగా చూసుకునే వాళ్ళం. బట్ మేము భోగిపళ్ళు పోద్దామని ఫిక్స్ అయిందే 5:30కో 6కో అట్లా ఈవినింగ్. అనుకున్న వెంటనే మామయ్య వెళ్ళి రేగిపళ్ళు తీసుకొచ్చారు, అత్తయ్య వెళ్ళి పూలు తీసుకొచ్చారు. మేమేమో పిల్లల్ని రెడీ చేసాము. సింపుల్గానే జరిగింది, బట్ నేనైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యాను. అసలు జరగదు అనుకున్న ఈవెంట్ జరిగితే ఎంత హ్యాపీగా ఉంటుందో. సో నా సిచ్యువేషన్ కూడా ఆ రోజు అట్లనే ఉందన్నమాట. భోగిపళ్ళు అసలు పోస్తామనే అనుకోలేదు, అలాంటిది పోసాము. ఇలా మేము మా ఫ్యామిలీ అంతా కలిసి భోగి సెలబ్రేషన్స్ చేసుకున్నాము. నెక్స్ట్ సంక్రాంతి కనుమ కూడా చాలా హ్యాపీగా చేసుకున్నాము. మేము నెక్స్ట్ 2 days ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియో అయితే పోస్ట్ చేయట్లేదండి. సంక్రాంతికి రిలేటెడ్ ఈ ఒక్క వీడియోనే పోస్ట్ చేస్తున్నాను. మా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన కొన్ని పిక్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చెల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.